దేవుని నామమునకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మనం వింటున్నటువంటి వాక్య సత్యాలు మన అనుదిన జీవితంలో వ్యక్తిగతంగాను, అలాగే కుటుంబంగాను, సంఘముగాను, సేవాపరంగాను మనం అనుసరించి నడుచుచు దేవుణ్ణి మహిమపరచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ దినాల్లో ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాసిన ఉత్తరాల యొక్క మరి సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వరుస క్రమంలో మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము 17వ వచనం వరకు, 12వ వచనం నుండి 17వ వచనం వరకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవనికేని తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథములో మీరు రాయించిన నీ మాటలు చదువుకున్నాం. నీ మాటల చేత మమ్మలను బలపరచండి, దిద్దండి, సరిచేయండి. నీ మాటల చేత మమ్మలను ఆదరించండి, ఆశీర్వదించండి. నీ మాటల చేత మేము పురుకొల్పబడి నాయన నీ వాక్యానుసారంగా జీవించేటువంటి తీర్మానాలు చేసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవటానికి చాలినంత నీ కృపను మాకు దయచేయండి. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పెర్గములో ఉన్నటువంటి సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో 12వ వచనంలో రాయబడింది. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడును, లేక ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము, మొదటి అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. 7 నక్షత్రములు
చేత పట్టుకొని ఉన్న ప్రభువు ఆయన నోట నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను అన్నాడు. అలాగైతే ఈ వాడి అయిన ఖడ్గము ఏంటి? ఆయన నోట నుండి బయలు వెడలుచున్న ఆ వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ఏమిటి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. ఈ వాడి అయిన రెండంచులు గల ఈ ఖడ్గము ఏమిటి అంటే దేవుని వాక్యము అని మనము చదువుకున్నాం. అలాగైతే ఆయన నోట నుండి వెడలుచున్నటువంటిది ఈ ఖడ్గము, ఆయన నోట నుండి బయలు వెడలుచున్నది అంటే ఆయన వాక్యం, ఆయన మాట. ప్రియులారా, ఆయన వాక్యం, ఆయన మాట ఎటువంటిది అంటే వాడి గల రెండంచుల గల ఖడ్గం. మరి ఈ ఖడ్గానికి చాలినటువంటిది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈ ఖడ్గము హృదయపు అంతరంగములోనికి దూసుకొని పోయి హృదయములో ఉన్నటువంటి తలంపులను ఆలోచనలను కూడా బయటికి తెచ్చేటువంటి ఖడ్గం ఈ ఖడ్గం. ఇదే దేవుని వాక్య ఖడ్గం. దేవుని వాక్య ఖడ్గము కలిగినటువంటి చెప్పువాడు. అసలు ఆ మాటకు వస్తే ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. యోహాను 1:1 ప్రకారంగా వాక్యమై ఉన్న దేవుడు, ఆదిలో ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యమై ఉన్న దేవుడు తన వాక్యము కలిగి ఆయన ఈ సంఘానికి ప్రత్యక్షమయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈనాడు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనుషులకు మరి ఎలాగూ కలుగుతుంది అంటే, చూడండి, హెబ్రీ పత్రికలోనే 1వ అధ్యాయము 1వ వచనంలో, పూర్వకాలం మందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, అంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఈనాడు సంఘానికి ఏది అంటే వాక్య ప్రత్యక్షత. వాక్యమై ఉన్న దేవుడు వాక్యము ద్వారా తన ప్రత్యక్షతను తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్య ప్రత్యక్షత. పెర్గములో ఉన్న సంఘానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది వాక్య ప్రత్యక్షత. దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా. ఆ వాక్కు ఎటువంటిదంటే వాడి అయిన రెండంచుల గల ఖడ్గం. వాక్యానికి 2 విధాల పదునుందండి. వాడి అంటే ముందుకు పదునుంది, తర్వాత ఇరుప్రక్కల పదునుంది. కాబట్టి దీనికి పిడి లేదు అన్నాడు ఒక ఆయన. వాక్యము కనుక ఈ ఖడ్గానికి పిడి ఉంటే అది చేతిలో ఉంటుంది, కానీ ఇది నోట నుండి వచ్చే ఖడ్గం కనుక దీనికి పిడి లేదు. అందుకనే వాక్యము చెప్పేటువంటి వారిని ముందు నరుక్కుంటూ అది బయటకు వస్తుంది అన్నాడు. కాబట్టి వాక్యాన్ని బోధించేవాడు ముందు బోధించబడుతున్నాడు, తర్వాత ఆ వాక్యము బయటకు వెళ్తా ఉంది. కాబట్టి ఈ పెర్గము సంఘానికి దేవుడిచ్చిన ప్రత్యక్షత, లేకపోతే దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నటువంటి విధానం ఏమిటి అంటే వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. తర్వాత ఇక్కడ సంఘములో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఆయన జ్ఞాపకం చేస్తూ 13వ వచనంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అన్నాడు. ప్రియులారా, ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘము
సాతాను సింహాసనమున్న స్థలంలో కాపురం ఉంది. అంటే మరి ఈ సంఘము చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరు అంటే పూర్తిగా సాతాను చేత ఏలబడుతూ సాతాను వశములో ఉన్నటువంటి ప్రజల మధ్య సంఘం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రభు అన్నట్టు ఈ లోకాధికారి అన్నాడు. సాతానుడు ఈ లోకాధికారి కాబట్టి సాతాను అధికారము కింద ఉన్నటువంటి ఈ లోకములో సంఘము ఉన్నది. నువ్వు నేను ఉన్నాం. ఇది గొప్ప సంగతే. మరింత సాతాను ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి సంఘం ఈ పెర్గము సంఘం. అయితే ఈ సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఒక హతసాక్షి గురించి ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ హతసాక్షి ఎవరు అంటే అంతిప. ఈ అంతిప అనేటువంటి ఈ భక్తుణ్ణి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినందుకు, ఆయన యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఇతన్ని చంపేశారు. ఇతడు చంపబడ్డాడు అనే మాట చూస్తున్నాం. ఈ అంతిప అనేటువంటి ఈ విశ్వాసిని అక్కడున్నటువంటి సాతాను ప్రజలు, సాతాను మోకలు ఇతన్ని చంపివేశారు. ఎందుకు చంపివేశారు అంటే ఇతడు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభు కొరకు గట్టిగా సాక్ష్యం ఇచ్చుచున్నందుకు ఇతన్ని చంపేశారు. ఈ అంతిప అనేవాడు హతసాక్షి అయినటువంటి సంఘము. అంటే అంతిప పెర్గము సంఘములో హతసాక్షి. పెర్గము సంఘములో హతసాక్షి. సంఘములో ఒక వ్యక్తిని ఇలాగున దారుణంగా ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభువు కొరకు సాక్ష్యం ఇచ్చినందుకు చంపేశారు అంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఇక్కడ సంఘములో ఉన్న ఒక విశ్వాసి అయినటువంటి అంతిప అనేవాడు హతసాక్షి అయినప్పటికీ కూడా ఈ సంఘము ఎలా ఉందంటే దేవుని నామము గట్టిగా పట్టుకున్న సంఘం. ప్రియులారా చూడండి, ఇప్పుడు చాలామంది భయపడిపోతున్నారు. సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఆటంకపరిచి కొంచెం వారిని ఇబ్బంది పెడతా ఉంటే మిగిలిన వాళ్ళు భయపడిపోతున్నారు. సువార్తకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే అయ్యో వారిని ఇబ్బంది పెట్టారు, కష్టపెట్టారు, కొట్టారు, లేకపోతే మనం వెళ్తే మనల్ని కూడా కొడతారు అని చెప్పి సువార్త మానుకుంటున్నారు. కానీ ఇక్కడ పెర్గములో ఉన్నటువంటి ఈ సంఘము చూడండి, తన తోటి సహోదరుణ్ణి ప్రభు నిమిత్తమై చంపినందుకు వీరు ఏమాత్రము భయపడలేదు. కానీ దేవుని నామాన్ని వారు గట్టిగా పట్టుకున్నారు. ఏ నామమును బట్టి ఒక వ్యక్తిని చంపివేశారో ఆ నామాన్నే వారు గట్టిగా పట్టుకున్నారు. ప్రభు నామాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి సంఘం పెర్గమ సంఘం. ప్రియులారా, ప్రభువుని గట్టిగా పట్టుకున్నారా, విడిచిపెడుతున్నారా? శ్రమలు కలుగుతున్నాయని ఎవరికో కలిగిన శ్రమలు చూసి, ఎవరికో కలిగిన కష్టాలు చూసి మీరు నమ్ముకున్నటువంటి దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నారా, విడిచిపెడుతున్నారా? కానీ ఈ పెర్గములో ఉన్న సంఘం దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్న సంఘం. తర్వాత దేవుని యందు విశ్వాసము విసర్జించని సంఘం. దేవుని యందు చూడండి విశ్వాసమును విసర్జించినటువంటి సంఘం. విసర్జించలేదు, విశ్వాసాన్ని విసర్జించలేదు. వారు దేవుని అందలి కలిగి ఉన్న విశ్వాసాన్ని విసర్జించకుండా గట్టిగా పట్టుకున్నారు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. కొన్నిసార్లు మన విశ్వాసం జారిపోతూ ఉంటుంది. గట్టిగా పట్టుకోవాలి, జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. సాతానుడు మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చేసే ప్రమాదం ఉంది. ఆనాడు అవ్వమ్మకు వేసినటువంటి విత్తనం ఏదంటే అదే అబద్ధం. దేవుణ్ణి అబద్ధికునిగా చిత్రించి చెప్పాడు సాతానుడు అవ్వమ్మకి. ప్రియులారా గమనించండి, దేవుడు నీతో చెప్పినంత అబద్ధమని చెప్పాడు, నేను చెప్పేదే సత్యం అని చెప్పాడు. అవ్వమ్మ విశ్వాసాన్ని కోల్పోయింది. విశ్వాసాన్ని కోల్పోవటమే కాదు, దేవుణ్ణి విసర్జించింది, దేవుని మాటనే విసర్జించింది. భయపెడతాడు, మన విశ్వాసాన్ని
విడిచిపెట్టేటట్లు చేస్తాడు, మనం నమ్ముకున్నటువంటి దేవుని నుండి తొలగిపోయేటట్లు చేస్తాడు. ఇది సాతాను చేసేటువంటి పనులు. కానీ పెర్గములో ఉన్న సంఘము దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్న సంఘము, దేవుని అందరి విశ్వాసాన్ని కూడా గట్టిగా కలిగి ఉన్న సంఘము, మరి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నటువంటి సంఘం, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి సంఘం. ఇన్ని మంచి లక్షణాలు మరి పెర్గము సంఘములో ఉన్నాయి. అయినా ఇక్కడ దేవుడు ఈ సంఘములో ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తూ ఉన్నాడు, లేక తప్పిదములు అన్నాడు. ఇక్కడ తప్పిదములు అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి అన్నాడు. ప్రియులారా గమనించండి, మంచిని ప్రభు చూశాడు, ఆ సంఘములో ఉన్న చెడును కూడా ప్రభు చూస్తున్నాడు. గమనించండి, మనము చేసేటువంటి క్రియల ఫలం ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం పొందుతాం అనేది ఇక్కడ మనకి రుజువు అవుతుంది. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను అన్నాడు. ప్రియులారా గమనించండి, 8-9 వచనాలు అంటాడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. ఇక్కడ సంఘములో ఉన్న మంచిని ఆయన పేర్కొన్నాడు, అదే చెడుగును లేక తప్పులను కూడా వారికి చూపిస్తున్నాడు. ప్రభువు కేవలం తప్పులు మాత్రమే చూపించేవాడు కాదు, కేవలం నీలో ఉన్న మంచిని మాత్రమే చూసేవాడు కాదు. ఆయన తప్పులు ఒప్పులు రెండు చూస్తున్నాడు, మంచిని చూస్తున్నాడు, చెడ్డ చూస్తున్నాడు. చూడండి, మంచి క్రియలు చెడ్డ క్రియలు, ఎందుకంటే రెండింటికి ఫలితం ఉన్నది. కాబట్టి ఆ మంచి ఫలితమును పొందాలంటే ఈ లోకములో నువ్వు ఉండగానే నీలో ఉన్న చెడుగుని నీకు చూపించినప్పుడు ఈ చెడుగును విసర్జించి మంచి పనులు చేస్తే నీకు మంచి ఫలితం ఉంటుంది. అక్కడ చెడ్డ పనులకి ఏమి మరి అక్కడ ఫలితం ఉండకుండా అసలు చెడ్డ పనులే లేకుండా ఉంటే నువ్వు మంచి ఫలితాన్ని అక్కడ పొందుతావు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనము ఈ లోకములో ఉండగానే, ఈ శరీరములో మనం ఉండగానే దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క హెచ్చరికలకు మనం లోబడి మంచి పనులు చేయాలి. అందుకనే ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘములో ఉన్న వారి యొక్క మంచి లక్షణాలు పేర్కొన్నటువంటి ప్రభు తప్పిదాలను కూడా చూపిస్తున్నాడు. ఏంటి అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరువడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు అన్నాడు. ఇక్కడ బిలాము గురించి చెప్పబడింది. బిలాము చచ్చిపోయి చాలా వందల సంవత్సరాలు అయిపోయిందండి. కానీ బిలాము చనిపోయినా బిలామును ప్రేరేపించినటువంటి దురాత్మ ఇంకా ఉంది. యూదా పత్రికలో బిలాము గురించి చెప్పాడు, కయ్యను గురించి చెప్పాడు, కోరహ గురించి చెప్పాడు. ఇలాగున వీళ్ళందరి గురించి చెప్పాడు. తర్వాత మనము ఆ సంఘంలో యెజబెలు గురించి చెప్పాడు. వీళ్ళు దుష్టులు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నవారు, దేవునికి వ్యతిరేకంగా ప్రజలను ప్రోత్సహించి ప్రేరేపించి నడిపించినటువంటి ఈ బిలాములు ఉన్నారు సంఘంలో అంటున్నాడు. బిలాము చచ్చిపోయి చాలాలైంది, కానీ మరి బిలామును ప్రేరేపించినటువంటి దురాత్మ కలిగినటువంటి వాళ్ళు, బిలాములాగా ప్రవర్తించే వాళ్ళు నీ సంఘంలో ఉన్నారు, నీ బిలాము బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు అన్నాడు. బిలాము సంగతి గురించి మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండానికి మనం వెళ్ళాలి. సంఖ్యాకాండంలో ఈ బాలాకు అనేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపింపబడి కనానుకు వెళ్తూ ఉండగా ఈ ప్రజలను చూసినటువంటి బాలాకుకు భయమేసింది. వాళ్ళ జనాంగాన్ని, వాళ్ళ క్రమాన్ని, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ దేవుడు వారి పక్షంగా ఉండి చేసినటువంటి కార్యాలను విని చూసినటువంటి ఈ బాలాకు రాజుకి భయం పుట్టింది. అప్పుడు ఈ బిలాము అనేటువంటి దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకుని ఆ ప్రవక్తను తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ కాలంలో బిలాము
ఎవరినైతే దీవిస్తాడో వారు దీవించబడుతున్నారు, ఎవరినైతే శపిస్తాడో వారు క్షపించబడుతున్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఇదిగో నీకు ఇంత బహుమానం ఇస్తాను, కాబట్టి ఇదిగో నేను చూపించేటువంటి ఆ ప్రజలను శపించు అన్నాడు. అయితే బిలాము బహుమానాన్ని ఆశించి వెళ్ళాడు అని మనం యూదాపత్రికలో చదువుతాం. బహుమానాన్ని ఆశించి దీవించబడినటువంటి దేవుని బిడ్డలను శపించడానికి వెళ్ళాడు ఈ బిలాము. కానీ దేవుడు అది సాగనివ్వలేదు. వారు దీవించబడిన వారు. ప్రియులారా, దేవుని చేత దీవించబడినటువంటి ఎవరిని కూడా ఎవడు శపించలేదు, ఏది శపించలేదు. దేవుడు దీవిస్తే వారు దీవించబడిన వారే, ఇందులో తిరగలేదండి. కొంతమంది అంటారు వాడి గోల తగిలింది, వాడి శాపం తగిలింది, వాడి ఏడుపు తగిలింది. ఎవడి ఏడుపు తగలదు, ఎవడి గోల తగలదు, ఎవడి శాపం మనకు అంటది. ఎందుకంటే దీవించబడినటువంటి మన మీదకి ఏ శాపము రానివ్వడు. మనం దీవించబడిన ప్రజలం. దీవించబడిన ప్రజలు అంటే ఏదో లోక సంబంధంగా ఏం కాదండి. దీవెన అంటే రక్షణ. రక్షణే దేవుడు మనకిచ్చినటువంటి దీవెన, మనకిచ్చిన ఆశీర్వాదం. ఇది దేవుడిచ్చింది. ఇక దేని వల్ల కలిగేది కాదు, ఇది దేవుని వల్ల కలిగేదే రక్షణ. అది కూడా విశ్వాసము ద్వారా కృపచేతనే మనకు రక్షణ. ఈ రక్షణ దేవుడు మనకిచ్చాడు, ఇదే మనకు ఆశీర్వాదం. ఈ ఆశీర్వదించబడినటువంటి ప్రజల్ని శపించడానికని బయలుదేరినటువంటి బిలాము నోట దేవుడు శాపవచనాన్ని తీసివేసి ఆశీర్వచనమే ఉంచాడు. కాబట్టి బిలాముకు బహుమానం ఇచ్చి ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి తీసుకుని వచ్చినటువంటి బాలాకు కంగు తిన్నాడు. కాబట్టి ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో బిలాము ఒక పాడు సలహా ఇచ్చాడండి. ఏమిటా సలహా అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు, జారత్వం చేసేటట్లు వారికి ఉరియొడ్డు. ఏం చెప్పాడండి? దేవుని పిల్లలకు ఉరియొడ్డు, ఉరులు అంటాం కదండి. ఇప్పుడు పక్షుల్ని పట్టుకోవడానికి, పెట్టెలను పట్టుకోవడానికి వేటగాడు ఉరులు పెడతాడు. ఆ ఉరులు పెట్టినప్పుడు ఆ ఉరులు మధ్యలో ఒక మేత పెడతాడు. ఆ పిట్టలకి ఆహారం, అవి వాటికి నచ్చే ఆహారం అయినా పెడతాడు, లేకపోతే ఏదైనా మచ్చు పెట్టినైనా పెడతాడు. చుట్టూ ఊర్లు ఉంటాయి. మరి ఈ పిట్ట ఆ ఊర్లు చూసుకోకుండా వెళ్ళి అందులో పడిపోదు. ఆ ఎర్రను చూసి అందులో పడిపోదు. కాబట్టి ఇక్కడ ఈ బాలాకురాజు ఏం చేశాడంటే, ఆ స్థలములో ఉన్నటువంటి మోయాబు స్త్రీలను ఇశ్రాయేలు ప్రజల మధ్యకి పంపించారు. ఈ మోయాబు స్త్రీలు అందంగా అలంకరించుకొని ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య సంచారం చేస్తూ వారిలో ఉన్న పురుషుల్ని లోబరుచుకుని వారితో వ్యభిచారం చేసేటట్లు, అలాగే వారితో కలిసి వ్యభిచరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ మోయాబు స్త్రీలు పూజించేటువంటి, ఆరాధించేటువంటి ఆ దేవతలకు బలి ఇచ్చిన వాటిని వారికి తినిపించి, ఈ విధంగా రెండు రకాల పాపాలు, వ్యభిచారము, విగ్రహారాధన అనే ఈ రెండు పాపాలు ఇశ్రాయేలు ప్రజలు చేసేటట్లుగా సలహా ఇచ్చింది ఎవరు అంటే ఈ బిలాము. ఇటువంటి బోధన అనుసరించే వాళ్ళు మీలో ఉన్నారు, జాగ్రత్త. బిలాము బోధ చాటున రహస్యంగా బోధించే దుర్బోధకులు చాలామంది ఉన్నారండి. జారత్వం, విగ్రహారాధన. ఈనాడు క్రైస్తవులంతా విగ్రహారాధకులు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాను నేను. ఎందుకంటే దేవుని కంటే మనము ఎవరిని కానీ దేనిని కానీ ఎక్కువ ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఈ బోధ చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఈ బిలాము బోధకులు, ఈ బిలాము బోధలు, ఈ బిలాములు ఈ కాలంలో అతి విస్తారంగా ఉన్నారు. జాగ్రత్త. ఆ బిలాము బోధను అనుసరిస్తున్నావేమో, జాగ్రత్త. రెండవది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయుతుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. రెండవ తప్పు ఏంటంటే నికోలాయుతుల బోధ. ఈ నికోలాస్ అనేటువంటి వాడు అపొస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనములో చూడండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు. ఈ అంతియొకయలో ఉన్న విశ్వాసులే ముందు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు.
ఈ నికోలాస్ అనేటువంటి వాడు ఈ ఆదిమ సంఘ పరిచారకులలో ఒకడు. ఈ నికోలాస్ ఎవడు? యూదా మతనిష్ట కలిగినటువంటి వాడు. వీడు ఒక మతస్థుడు, మార్గంలో లేడనమాట. మతపరమైనటువంటి బోధ చేసేటువంటి వాడు. ఈనాడు ఇది మతం కాదు, మార్గం. క్రైస్తవ్యం అనేది మతము కాదు కాదు కాదు, ఇది మార్గం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారు కలవరిలో చిందించిన రక్తములో కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఆయన మార్గములో ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుచు పరలోకము చేరేటువంటి మార్గం ఇది మతం కాదు. కానీ ఈ మత బోధ నీలో ఉంది అన్నాడు. ఈ రెండు తప్పిదాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు మారు మనసు పొందు. నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేయుదును. ఎవరితో? బిలాము బోధకులతో యుద్ధం చేస్తాను, నికోలాయితుల బోధతో యుద్ధం చేస్తా. వాక్య ఖడ్గం, వాక్యముతో యుద్ధం. ఎటువంటిదైనా నరికి పాడేస్తుంది. ఏ తప్పునైనా ఖండించేది వాక్యమే. వాక్యపు వెలుగులో నీ బతుకంతా కనబడుతుంది. వాక్యపు వెలుగులో నీ తప్పులన్నీ కనబడతాయి. ఆ వాక్యమే నిన్ను ఖండిస్తుంది. నిన్ను ఎక్కడ పంపాలో అక్కడ పంపుతుంది. జాగ్రత్త. జయించేవాడికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తును, అతనికి తెల్ల రాతినిస్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికని తెలియదు అన్నాడు. ఇక్కడ మనకి భూలోకంలో ఒక పేరుంది, కానీ పరలోకంలో మరొక పేరుంది. నేను పుట్టిన మొదలుకొని నేను ప్రభుని నమ్ముకునేదాకా ఒక పేరుండేది నాకు. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు నాకు ఒక పేరు పెట్టాడు, విశ్వాసరావు అని పేరు పెట్టాడు. అయితే ఈ పేరు కాదు, మరి పరలోకంలో ఒక కొత్త పేరు దేవుడు ఇస్తానంటున్నాడు. అది తెల్లని రాతి మీద రాయబడి ఇస్తానంటున్నాడు, రాసిస్తానంటున్నాడు. ఇది నాకే తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. ఇది నాకు ఇచ్చే బహుమానం, లేకపోతే జయించేవానికి ఇచ్చే బహుమానం. మరుగై ఉన్న మన్నా అన్నాడు. ప్రియులారా, మన్నా ఆనాడు కనాను యాత్రలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించిన ఆహారం. అది దేవదూతల భోజనమని, అది పైనుండి వచ్చే ఆహారం అని, అది శ్రేష్టమైనటువంటి ఆహారం అని బైబిల్ చెప్తుంది. మరుగై ఉన్న మన్నా, మన ప్రభు అన్నాడు, ఆ మన్నా నేనే అన్నాడు. జీవాహారము నేనే. ఆ మన్నాను నీవు భుజిస్తావు. ప్రియులారా, జయించేవాడికి దేవుని వాక్యము అనే మన్నా అయిన యేసు క్రీస్తుని దేవుడిస్తాడు. ఆయన వాక్యమే మన్నా, ఆయనే మన్నా, ఆయన తినడమే. ఆయన చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఈనాడు వాక్యం ఉంది కానీ తినడం లేదు. తిని జీర్ణించుకునే వాళ్ళు లేరు. అసలు తినటమే చేత కాదు, వెంటనే కానీ తినటం చేత కాదు. వీళ్ళకి వింటారు కానీ అనుసరించరు. తింటే బలం వస్తుంది, తింటే మనకి జీర్ణమవుతుంది, అది రక్తము కలుస్తుంది, మన చేత క్రియ చేస్తుంది. ప్రియులార, వాక్యాన్ని భుజించాలి. ఇది నీకు ఇస్తాను అంటున్నాడు. జయించేవారికి ఆ పేరు ఇస్తానంటున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. విన్నారా? జాగ్రత్త. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్య సత్యాలు మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటా ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయండి. మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.